ఇంటి స్థలం వివాదం ఓ మహిళ హత్యకు దారితీసింది. హైదరాబాద్ బోరబండలోని ఇందిరాగాంధీ నగర్ ఫేజ్ 2లో మల్లమ్మ అనే వృద్ధురాలు కుమారుడు యాదయ్యతో కలిసి నివసిస్తోంది. ఇటీవల మల్లమ్మ కూతురైన అనసూయ భర్త మృతి చెందడంతో ఆమె తన కుమారుడితో కలిసి తల్లి ఇంటికి వచ్చింది. మల్లమ్మకు చెందిన స్థలంలోనే తల్లి సూచన మేరకు చిన్న గుడిసె వేసుకొని ఉంటోంది. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న అనసూయతో సోదరుడు యాదయ్య రోజు ఘర్షణకు దిగుతూ ఉండేవాడు. అనసూయను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో మంగళవారం సోదరితో గొడవకు దిగాడు. ఆమెను తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితికి వెళ్లింది. బుధవారం అనసూయ మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. బాగా కడుపు మీద కాలు పెడుతూ కొట్టి అది ఆడేసాడు. అంత నేను వచ్చి అంతగా అడిగినా ఎందుకు కొట్టిండు ఈ జాగా తండ్రి పిల్లాడుగా వస్తారు. ఇంత జాగా రూమ్ జాగా పిల్లాడికి ఇస్తాను ఈమెకు. దానికాన్నే కొట్టిండు చూడు. మా అత్తమ్మని బయటలో కొట్టి నన్ను మా అన్నని బయటలో కొట్టి మా అమ్మని చంపేశాడు. ఎప్పుడు నిన్న సాయంత్రం కొట్టిండా? ఎట్లా కొట్టినాడు? పడుకొని బాగా వెళ్తే పక్కన అంతా పోయింది.